ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము మన బైబిల్ స్టడీ నిమిత్తమై మనము ధ్యానించినటువంటి అంశము ఆశ్రయపురములు. పోయిన వారము మనం కొన్ని విషయాలు ధ్యానించడానికి మనము ప్రయత్నించి ఉంటున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం నుండి ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. దయచేసి మన వాక్య భాగము యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, అందులోండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము మరియు 7వ వచనము మనం చదువుకుందాం. 3వ వచనము మరియు 7వ వచనము. 3వ వచనము, that the slayer that killeth any person unawares and unwittingly may flee thither, and they shall be your refuge from the avenger of blood. తర్వాత 7వ వచనము, and they appointed Kadesh in Galilee in Mount Naphtali, and Shechem in Mount Ephraim, and Kirjath Arba, which is Hebron, in the Mount of Judah, and on the other side Jordan by Jericho eastward they assigned Bezer in the wilderness upon the plain of the tribe of Reuben, and Ramoth in Gilead out of the tribe of Gad, and Golan in Bashan out of the tribe of Manasseh. దీంతో పాటు ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. 1 Corinthians chapter 1 verse 30. But of him are ye in Christ Jesus, who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ 12వ అధ్యాయము 14వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. ఫాలో పీస్ విత్ ఆల్ మెన్ అండ్ హోలీనెస్, వితౌట్ విచ్ నో మ్యాన్ షల్ సీ ద లార్డ్. ప్రభు చదవబడినటువంటి వాక్యంను మన కొరికి దీవించి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రభు యొక్క సహాయం కొరికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, యేసు క్రీస్తు మా ప్రభు నామములో మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభు ఈ సమయంలో మీ వాక్యము ధ్యానించిన కొరకై మీ సన్నిధి చుట్టూ, మీ వాక్యము చుట్టూ చేరి వచ్చి ఉంటుండగా, పరిశుద్ధ తండ్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ తండ్రి, మేము చదువుకున్నటువంటి వాక్య భాగములను మీ చేతిలోనికి అప్పగించుకుంటున్నాం. ప్రభు ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రభా, మీరు మాకు ఆశ్రయమై ఉంటున్నారు, మా దుర్గమై ఉంటున్నారు, మా దాగుచోటు, మా కేడెము, మా ప్రభా, మా కోట, మా రక్షణ శృంగమై ఉంటున్నారు. ప్రభా మీకు స్తోత్రాలు. మా ప్రభా, మీరు మాకు ఎటువంటి ఆశ్రయము అయి ఉంటున్నారో ప్రభా, మీరు మా కొరకై మేము వాక్యంలో రాసి ఉంచినందు కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇది నా మీ వాక్యం నుండి మా తండ్రి ప్రభా, ఆశ్రయపురములలో మొదటి ఆశ్రయపురము కేదేశు అనేటటువంటి ఆశ్రయపురంను ధ్యానిస్తుంటుండగా, ప్రభా యేసు క్రీస్తు ప్రభువారు మాకు ఏలాగో మా తండ్రి కేదేశ్ అయి ఉంటున్నాడో, ఆశ్రయము అయి ఉంటున్నాడో మా తండ్రి ప్రభా, మీ వాక్యం నుండి మా ప్రభా మీరే మాతో మాట్లాడమని, మా ప్రభా మేము ధ్యానించే ప్రతి మాట మాకెంతో దీవెనకరంగా, మీకెంతో మహిమకరంగా చేసుకున్నామని, అట్లు నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి నన్ను తీసుకుని వస్తుంటున్నాను. పరిశుద్ధ తండ్రి ప్రభా, మీరే మా తండ్రి ప్రభా నన్ను సిలువ చాటున మరుగుపరుచుకొని మా తండ్రి ప్రభా మాతో మాట్లాడమని, కనికరించమని వందనాలు చెల్లించు యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమెన్. పోయిన వారము ఆశ్రయపురముల గురించి మనము కొన్ని మాటలను ధ్యానించుకుని ఉంటున్నాం. ఆశ్రయపురము అంటే ఏంటి?
ఆశ్రయపురములను దేవుడు ఎందుకు ఉంచి ఉంటున్నాడు? ఆశ్రయపురములను దేవుడు ఎందుకు ఉంచి ఉంటున్నాడు? తర్వాత ఎన్ని ఆశ్రయపురములు ఉంటున్నాయి అన్నటువంటి విషయాన్ని, తర్వాత ఆశ్రయపురములలో ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏంటో మనము పోయినసారి ధ్యానించుంటున్నాం. ఆశ్రయపురములను నియమించడం అనేది దేవుని తలంపు, మొదటిది. రెండవది, ఆశ్రయపురములు ఎవరైతే అనుకునని రీతిలో పగ లేకుండా, ప్రతీకారం లేకుండా, కక్ష లేకుండా ఎవరి మరణానికైనా వారు కారకులైతే అటువంటి వారు అలాగున హత్య చేసినటువంటి వారు తప్పించుకొని, ప్రతి హత్య చేసేటటువంటి వ్యక్తి నుండి తప్పించుకోవడానికి కొరకై దేవుడు ఇటువంటి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మూడవది, దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆశ్రయపురములను ఏర్పరచుకోమని చెప్పారు. తర్వాత వారు 6 ఆశ్రయపురములను ఏర్పరచుకున్నారు. యోర్దానుకు తూర్పు వైపు 3, యోర్దానుకు పశ్చిమ వైపు 3 ఆశ్రయపురములను వారు తమ కొరకై ఏర్పరచుకుని ఉంటున్నారు. ఈ ఆశ్రయపురములో ప్రతి హత్య చేసినటువంటి వాడు దాక్కోవడానికి, అక్కడ ఆశ్రయం పొందడానికి, క్షేమముగా భద్రంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. తర్వాత ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు ఆ ఆశ్రయపురంలో అతడు భద్రంగా క్షేమముగా ఉండవచ్చు. మనము చూసినట్లయితే ఆశ్రయపురములు 6 ఉంటున్నాయి. అందులో మొట్టమొదటిది కేదేష్. ప్రేమ వాళ్ళరా, ఈరోజు ప్రభు కృపను బట్టి ఈ యొక్క కేదేష్ అనేటువంటి ఈ ఆశ్రయపురంను ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కేదేష్ అనే ఆశ్రయపురము, అది దాని అర్థం ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, యేసు ప్రభువారు ఎలాగూ మనకు ఈ కేదేష్ అయి ఉంటున్నాడు అన్న విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను మనము పరిశీలించి చూసినట్లయితే మనము చూసించిన 1 కొరింథీ 1:30 యేసు ప్రభువారు మనకు పరిశుద్ధతయు, నీతియు, జ్ఞానమును, విమోచనయు అయి ఉంటున్నాడని. యేసు ప్రభువారు మనకు పరిశుద్ధత అయి ఉంటున్నాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ శాంక్టిఫికేషన్. యేసు ప్రభువారు మనకు పరిశుద్ధత అయి ఉంటున్నాడు. ప్రేమ వర్లరా, అంత మాత్రం కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నాం, వితౌట్ హోలీనెస్ నో మ్యాన్ షల్ సీ ద లార్డ్. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే పరిశుద్ధత అనేది అది దేవుని యొక్క ప్రత్యేకత. పరలోకములో దేవుని యొక్క గుర్తింపు పరిశుద్ధతే. దేవదూతలు దేవుని పరిశుద్ధతను బట్టి ఆరాధిస్తుంటున్నారు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే దేవుని యొక్క నామము ఏమైంది? కీర్తనల గ్రంథంలో మనము చూస్తే 110వ కీర్తనలో 111వ కీర్తనలో 9వ వచనంలో ఇలాగూ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, హోలీ అండ్ రెవరెంట్ ఈజ్ హిజ్ నేమ్. ఆయన నామము పరిశుద్ధమైనది మరియు పూజనీయమైనది. హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెంట్. అంత మాత్రం కాదు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యములు మనము గమనించినట్లయితే దేవుడు ఆయన కార్యాలన్నీ పరిశుద్ధమైంటున్నాయి. అయితే ఈరోజు ఈ కేదేష్ అనేటటువంటి ఇవి ఆశ్రయపురం గురించి ధ్యానించుకుందాం. కేదేష్ అనేటటువంటి మాటకు అర్థమో, కేదేష్ అనే మాటకు అర్థమో హీబ్రూ భాషలో కేదేష్ అనే మాటకు అర్థము పరిశుద్ధత, హోలీనెస్. అందుకొరకే మనము ఈ పాట, మనము సియోను గీతాల్లో ఉన్నటువంటి పాట, ఓ అబ్రహాం ఇస్సాకు అనేటటువంటి పాటలో యెహోవా కాదేషు శుద్ధి చేయువాడవు, పరిశుద్ధపరచువాడు, శుద్ధీకరించువాడు. కాదేషు అనగా పరిశుద్ధపరచువాడు, శుద్ధీకరించువాడు అనేటటువంటి అర్థం వస్తుంది. అంత మాత్రం కాదు, ఈ కాదేష్ అనేది అది నఫ్తాలి ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణము. నఫ్తాలి గోత్రములకు చెందినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం. ఇది హెర్మోను కొండల ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం. ఇది ఒకటి చక్కటి చల్లటి శ్రేష్టమైనటువంటి పట్టణము ఈ కేదేష్ పట్టణము. లెబనోను ప్రాంతము మరియు హెర్మోను కొండల ప్రాంతంలో ఇది ఉంది. కేదేష్ నుండి గొప్పవారు ఎవరైనా వచ్చారా అని చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో బారాకు ఈ కేదేష్నకు చెందినటువంటి వాడై ఉంటున్నాడు.
బారాకు కేదేశు పట్టణంలో ఉన్నటువంటి సమయంలో దెబోరా అతన్ని యుద్ధమునకు ప్రేరేపించింది, యుద్ధము ప్రభు కొరకే యుద్ధము చేయమని. అప్పుడు కేదేశు నుండి అతడు యుద్ధమునకు వెళ్ళి సిసెరా అనేటటువంటి ఒక అన్య అధికారిని, అన్య సైన్యాధిపతిని, రాజును హతమార్చే గొప్ప విజయమును సాధించాడు. కేదేశు నుండి అతడు బయలుదేరాడు. కేదేశు పట్టణము నుండి అతడు వెళ్ళి ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, అట్లు ఈ కేదేశు అది ఒక శ్రేష్టమైనటువంటి ఆశ్రయపురం. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఈ ఆశ్రయపురం ఉన్నదా? ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనకు కేదేశు ఆశ్రయపురం ఇప్పుడు ఉందా అని మనము ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూస్తే, కేదేశు శిథిలమైనటువంటి పట్టణము, ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. శిథిలాస్తులో ఉన్నటువంటి శిథిలమైనటువంటి కొన్ని కట్టడాలు ఉంటున్నాయి, అంతే. ఆ కొండ ప్రాంతంలో ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మరి మనకు ఆశ్రయం ఏంటి? వాట్ ఈస్ ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్ ఫర్ అస్ నౌ టు ద పీపుల్ హు ఆర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ పీరియడ్? క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు ఆశ్రయపురం ఏంటి? ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారే మనకు ఆశ్రయపురమై ఉంటున్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనకు యేసు ప్రభువారు ఆశ్రయపురమై ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మన పరిశుద్ధతకు కర్త అయించున్నాడు. హీఈస్ ద ఆథర్ ఆఫ్ అవర్ సాంక్టిఫికేషన్. మన పరిశుద్ధతకు ఆయన కర్త అయించున్నాడు. అంత మాత్రం కాదు ప్రియమైన వారా, ఆయన మన నీతికి కర్త, మనల్ని నీతిమంతులుగా తీర్చిన వాడైంచున్నాడు. అంత మాత్రం కాదు, పరిశుద్ధపరిచినటువంటి వాడైంచున్నాడు. గమనించండి, నీతిమంతులుగా తీర్చుట ఇట్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ గాడ్ త్రూ ఇంప్యూటేషన్. ది నీతిని, దేవుని నీతిని మన మీద ఆపాదించడము. అయితే పరిశుద్ధపరచబడుట, సాంక్టిఫికేషన్ ఈస్ త్రూ ద వర్క్ ఆఫ్ ఇంపార్టేషన్. దేవుని యొక్క పరిశుద్ధతని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. సో ఒకటి నీతిమంతులుగా తీర్చబడుట, అది ఆపాదించబడుతూ ఉంది. అయితే పరిశుద్ధపరచబడుట అనేది దేవుడు మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. సో ఒకటి ఇంప్యూటేషన్, ఒకటి ఇంపార్టేషన్ అయింది. ప్రియమైన దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడైంటున్నాడు. ఒకటి ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. దేవుని వాక్యంలో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. మరియతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండును. హోలీ చైల్డ్. యేసు ప్రభువారు పరిశుద్ధుడై ఉంటున్నాడు. రెండవది, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధతను గురించి దేవదూతలు మాత్రం పరిశుద్ధాత్మ చెప్పడం మాత్రం కాదు, కానీ అపవిత్రాత్మలు కూడా చెప్తూ వచ్చాయి. అపవిత్రాత్మలు మార్కు సువార్తలో చూసినట్లయితే 1వ అధ్యాయంలోనే అపవిత్రాత్మలు, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుడవై ఉంటున్నావు అని అపవిత్రాత్మలు సెలవిస్తూ వచ్చాయి. ప్రియమైన వారలారా, ప్రవక్తలు సెలవిస్తూ వచ్చారు ఆయన పరిశుద్ధుడు అని. అంత మాత్రమే కాదు, అపోస్తలులు సెలవిస్తూ వచ్చారు. పేతురే కానీ, పౌలే కానీ, తర్వాత యోహానే కానీ, ఇంకా వేరే అపోస్తలులు, యాకోబు, వీరందరూ యేసు ప్రభువారు పరిశుద్ధుడై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని వారు తెలియజేస్తూ వచ్చారు. సో యేసు ప్రభువారు ఆయన హీ హ్యాస్ ద ఒరిజినల్ హోలీనెస్ విత్ ఇన్ హిమ్. ఆయన తనంతట తాను పరిశుద్ధుడై ఉంటున్నాడు. మనం ఎట్లు పరిశుద్ధులమై ఉంటున్నాం? మనలో ఉన్నది స్వాభావికంగా మనలో పాపం ఉంది. బై అవర్ ఆరిజిన్ వీఆర్ సిన్నర్స్. మన జన్మతః మనం పాపులం. మనలో పరిశుద్ధత లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వెతుకువాడు లేడు, ఒక్కడు లేడు. ప్రియమైన వాళ్ళ, ఇది మనకు చెందింది. యేసు ప్రభువారి గురించి అయితే ఆయన గురించి ఏం రాయబడింది? ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు, పరిశుద్ధత యందు మహనీయుడై ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, హీ ఈజ్ గ్లోరియస్ ఇన్ హోలీనెస్. ఆయన పరిశుద్ధత మహనీయమైనది, అది ఎంతో ఉన్నతమైనది. ఆయన ద డిగ్రీ ఆఫ్ హోలీనెస్ ఈజ్ ఇండిస్క్రైబుల్. అందుకొరకే హెవెన్ రివైబరేట్స్ విత్ ద కోరస్ ఆఫ్ హోలీ హోలీ హోలీ
హోలీ ఈజ్ లార్డ్ గాడ్ ఆల్మైటీ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకము మారుమ్రోగుతా ఉంది. ఇది యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధత, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధత. అలాగున యేసు ప్రభువారు తానంతట తాను ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు ఏం చేసి ఉంటున్నాడు? ఆయన మనకు పరిశుద్ధుడు. హౌ డిడ్ హీ బికమ్ అవర్ సాంక్టిఫికేషన్? మొదటి కొరింథీ 1:30 ఆయన మనకు పరిశుద్ధత అయి ఉంటున్నాడు, పరిశుద్ధత అయి ఉంటున్నాడు. హీ హ్యాస్ బికమ్ అవర్ సాంక్టిఫికేషన్. ఆయన మనకు పరిశుద్ధత అయి ఉంటున్నాడు. ఎట్లు పరిశుద్ధత అయి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం నుండి మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. అనేక విషయాలు ఉంటున్నాయి మనము గమనించడానికి. మొట్టమొదటిగా గమనించండి, పరిశుద్ధత అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాంక్టిఫికేషన్? Sanctification implies to be conformed to the image of Lord Jesus Christ. యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి మార్చబడుటయే పరిశుద్ధత. యేసు ప్రభువారు పరిశుద్ధుడైంచున్నాడు. ఆయన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడైంచున్నాడు. పరిశుద్ధతకి ఇంకొక ఇంగ్లీష్లో దీనికి 2 వర్డ్స్ ఉంటున్నాయి, హోలీ, HOLY. అంతేకాదు దీనికి ఇంకొక మాట కూడా ఉంది, WHOLLY. హోలీ అంటే సంపూర్ణత, కంప్లీట్. హోలీనెస్ ఈజ్ కంప్లీట్నెస్. యేసు ప్రభువారు సంపూర్ణుడై ఉంటున్నాడు. హి ఈజ్ పర్ఫెక్ట్. ఆయన అన్నాడు, మీరు బీ పర్ఫెక్ట్ బికాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. హి ఈజ్ కంప్లీట్. ఆయన పరిపూర్ణుడై ఉంటున్నాడు. ఆయనలో ఏ కొదవ లేదు. అయితే కొలొస్సీలకు పౌలు రాస్తాడు, ఇఫ్ యు ఆర్ ఇన్ హిమ్ యూ విల్ బి కంప్లీట్. వీఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. మనము ఆయన యందు పరిపూర్ణమై ఉండగలము. సో హోలీ అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే కంప్లీట్నెస్. ఆయన సంపూర్ణుడై ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి, ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మార్చబడుటయే సంపూర్ణత అయింది. దేవుని వాక్యంలో పరిశుద్ధత అనేది అనేక రీతిలుగా అది వివరించబడింది. ఇట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ వేస్. కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిది, టు బి శాంక్టిఫైడ్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధత అనేది ఇది మన క్రియల వలన కలిగినది కాదు. ఈ మాట మనకు పదే పదే మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ లేకపోతే తీతు పత్రికలో కానీ మనము ఈ మాట చూస్తాం, నాట్ బై వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్. మనము చేసిన నీతి క్రియలను బట్టి కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నెవర్ బై అవర్ ఓన్ ఎఫర్ట్స్. క్రైస్తవ జీవితము, మనం క్రైస్తవులుగా మారింది మన సొంత క్రియలను బట్టి, మన సొంత కార్యాలను బట్టి, సొంత భక్తిని బట్టి కాదు. ఇది ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ టోటల్లీ ద వర్క్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ప్రియమైన వారలారా, టు బి సాంక్టిఫైడ్ ఈస్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ వేర్ బై వీఆర్ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనము నూతన పరచబడుట. సో రెన్యూయింగ్ వర్క్ ఆఫ్ టు బి సాంక్టిఫైడ్ ఈజ్ టు బి రెన్యూడ్, నూతన పరచబడుట. ప్రియమైన వారలారా, మనము దేవుని ఆత్మ ద్వారా నూతన పరచబడి ఉంటున్నాం. ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 4:22, 23, 24 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట మనకు కనిపిస్తుంది. వీఆర్ సాంక్టిఫైడ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ ద మైండ్ సో దట్ we are made complete, whole in him. మనం తద్వారా ఆయన యందు మనం సంపూర్ణమగునట్లు. అంత మాత్రం కాదు, పరిశుద్ధత టు బి రెన్యూడ్ ఈస్ టు బి మేడ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. వీఆర్ మేడ్ యాజ్ న్యూ క్రియేషన్. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. మూడవదిగా చూసినట్లయితే ఇందులో రెన్యూవల్లో ఉన్నటువంటి 3వ విషయము, ఏ క్షణానైతే మనము నూతన పరచబడి ఉంటున్నామో ఆ నూతన పరచబడిన క్షణంలోనే మనలో ఒక నవీన స్వభావం వస్తుంది. ఎ న్యూ నేచర్, దట్ ఈస్ డివైన్ నేచర్. దైవికమైనటువంటి స్వభావమును దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. ఇది మొట్టమొదటిది. సో సాంక్టిఫైడ్, టు బి సాంక్టిఫైడ్ ఈస్ టు బి రెన్యూడ్ in our mind, and this work of renewal takes place through the Holy Spirit. రెండోదిగా చూసినట్లయితే to be sanctified is to be regenerated. To be regenerated అనగా నూతనంగా జన్మించుట. to be born again. ప్రియమైన వారలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఈ మాట మనకు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో 5వ వచనంలో రాయబడింది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఇది ఈ కార్యము, నూతన జన్మ కార్యము, ఇది టోటల్గా సంపూర్ణంగా ఇది దేవుని కార్యం. ఈ లోక రీతిగా మనం జన్మించినప్పుడు మనం ఏం చేయలేదు. వీ హ్యావ్ డన్ నథింగ్. వీ హ్యావ్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ అవర్ ఫిజికల్ బర్త్. ఇన్ ద సేమ్ వే మన ఆత్మీయ జన్మలో కూడా వీ హ్యావ్ నో ఇన్వాల్వ్మెంట్. ఇట్ ఈస్ టోటల్లీ ద వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు కలువరి శిలువలో చేసినటువంటి కార్యం ద్వారా, శిలువలో ప్రాణమును అర్పించడం ద్వారా మనము నూతన జన్మ అనుభవంలోనికి వస్తూ ఉంటున్నాం. ఇది అందుకొరకే యోహాను రాస్తాడు. యోహాను సువార్త 1:13 ఇది మనుష్యేచ్ఛ వలన కలిగి. ఇట్ ఈస్ నాట్ బై ద విల్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ బై ఫ్లెష్, ఇట్ ఈస్ నాట్ బై ఎనీ అదర్ మీన్స్, బట్ బై ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుని కార్యమే. అందుకొరకే దేవుని వాక్యములు పదే ఇది దేవుని వలన కలిగింది, దేవుని వలన కలిగింది అని మనం చూస్తాం. ప్రియమైన వారలారా, టు బి సాంక్టిఫైడ్ ఈస్ not only to be renewed in the spirit, but it is also to be regenerated. మూడోదిగా చూసినట్లయితే to be sanctified is to be raised. లేపబడుట అనగా మరణము నుండి లేపబడుట. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఎఫెసీ 2:1 మనము అతిక్రమముల చేతను పాపముల చేతను చచ్చిన వారమేండగా ఆయన క్రీస్తుతో మనల్ని బ్రతికించెను, మనల్ని లేపాడు. ఏలాగూ యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఉంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కూడా ఆయన లేపుతాడు. ఆయన మరణం నుండి లేపుతాడు. ప్రియమైన వారలారా, మనము బ్రతికించబడి ఉంటున్నాం. వీఆర్ రేస్డ్, వీఆర్ క్వికెండ్. లేపబడని అనుభవం లేని వారికి ఎన్నడూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలు ఉండదు. కాబట్టి మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఇటువంటి లేపబడిన అనుభవం ఉన్నదా? పాపము నుండి, చచ్చినటువంటి ఈ మరణ స్థితి నుండి లేపబడినటువంటి అనుభవం. లేపేవారు ఎవరున్నారు? యేసు ప్రభువారే మరణంను గెలిచిన వాడైంటున్నాడు, జీవము కలిగిన వాడైంటున్నాడు. ఆయన అన్నాడు యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును జీవమును నేనే. కాబట్టి ఆయన్నే పునరుద్ధానం కలిగిన వాడు అంటున్నాడు. ఆయన జీవమునకు దాత అంటున్నాడు. ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే యోహాను సువార్త 1 ఆయనలో జీవము ఉండెను. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువారు జీవము కలిగినటువంటి వాడు అంటున్నాడు. లాజరు బయటికి రాని ఆజ్ఞాపించినటువంటి వాడు ఆజ్ఞాపించుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి రేస్డ్ అనుభవం, పునరుద్ధానపు అనుభవం కలిగి ఉంటే పరిశుద్ధపరచబడుట. To be sanctified is to be raised from the death, from death to life. అది మూడవ విషయం. నాలుగవ విషయం చూసినట్లయితే to be sanctified is to be reconciled to God. To be reconciled. మనం చూస్తున్నాం, what is the meaning of sanctification? Sanctification అంటే to be renewed in the mind. రెండవదిగా చూసినట్లయితే to be regenerated. మూడవది చూసినట్లయితే to be raised from the death. నాలుగోదిగా చూసినట్లయితే టు బి రికన్సైల్డ్ అండ్ టు గాడ్. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఏ క్షణానైతే మానవుడు పాపం చేసి ఉంటున్నాడో ఆ క్షణం నుండి మానవుడు దేవుని యొక్క శత్రువు అయించున్నాడు. బికాస్ ఆఫ్ ఫాల్, పాపంలో పడిపోయిన కారణాన్ని బట్టి మనుష్యుడు దేవునికి శత్రువు అయించున్నాడు. అదే రీతిగా దేర్ ఇస్ డబుల్ ఎనిమిటీ, డ్యూయల్ ఎనిమిటీ ఆర్ డబుల్ ఎనిమిటీ. మ్యాన్ ఇస్ గాడ్స్ ఎనిమీ, గాడ్ ఇస్ మ్యాన్స్ ఎనిమీ. ఎందుకంటే పరిశుద్ధతను బట్టి దేవుడు పాపిని ద్వేషించాలి, పాపమును బట్టి దేవుడు మనుషుడి దగ్గరికి పోలేడు. సో బికాస్ ఆఫ్ హోలీనెస్ గాడ్ కెనాట్ అప్రోచ్ మ్యాన్, బికాస్ ఆఫ్ సిన్ మ్యాన్ కెనాట్ అప్రోచ్ గాడ్. సో దెర్ ఇస్ ఏ టూ ఫోల్డ్ ఎనిమిటీ ఎగ్జిస్టింగ్. అయితే యేసు ప్రభువారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన మధ్యవర్తిగా ఈ లోకంలోకి వచ్చి ఉభయులను ఆయన సమాధానపరిచి ఉంటున్నాడు. ఒకవైపు దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చి దేవుని తృప్తిపరచుడు ద్వారా, అదే సమయంలో మనుషుని కొరకు పక్షమున నిలబడి మనుషుని కొరకే నిలబడు ద్వారా మనుషుణ్ణి దేవుణ్ణి ఇద్దరిని యేసు ప్రభువారు సమాధానపరిచింటున్నారు. అట్లు హీ హాస్ బికమ్ అవర్ రికన్సిలియేషన్. హీ హాస్ రికన్సైల్డ్ అస్ టు గాడ్. అట్లు మన మధ్యలో దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఆయన కొట్టివేసి ఉంటున్నాడు. హీ హాస్ రిమూవ్డ్
enmity that existed between God and man. By death, by the death of Lord Jesus Christ, God is satisfied and the anger of God is pacified. Anger of God is pacified. And at the same time, by the death of Lord Jesus Christ, we are sanctified. కాబట్టి ఈ మూడు విషయాలు, God is satisfied and God's anger is pacified, and at the same time, through the death of Lord Jesus Christ, we are sanctified. So the sanctification implies reconciliation. అలాగున ప్రభు మనల్ని సమాధానపరిచిన తర్వాత ఏం చేశాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే ప్రభు మనల్ని సమాధానపరిచే పరిచర్యనిచ్చాడు. అదే రీతిగా మనల్ని సమాధానపు వాక్యమును కూడా మనకిచ్చి ఉంటున్నాడు. ఈ లోకమును సమాధానపరిచేటటువంటి ఆ పరిచర్యను కూడా దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ రికన్సిలియేషన్. సో టు బి సాంక్టిఫైడ్ ఈస్ టు బి రికన్సైల్డ్ టు గాడ్. కేవలం ఎవరైతే సమాధానపరచబడి ఉంటున్నారో అటువంటి వారు మాత్రమే వారు పరిశుద్ధపరచబడినటువంటి అనుభవం కలిగి ఉండవచ్చు. ప్రియమైన వారలారా, దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు sanctification. Sanctification means to be regenerated, to be renewed, to be raised and to be reconciled. అంత మాత్రం కాదు, సాంక్టిఫికేషన్ ఈజ్ ఏ లైఫ్ టైం ప్రాసెస్. దేవుని వాక్యం మనం చూసినట్లయితే జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట అనేది ఒక్కసారి జరిగింది, కానీ పరిశుద్ధపరచబడేటటువంటి కార్యము అది ఎడతెగక జరగాలి. ఇట్స్ ఏ లైఫ్ టైం ప్రాసెస్. అందుకొరకే పరిశుద్ధపరచబడేటటువంటి కార్యంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు కూడా మనము దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే టు బి సాంక్టిఫైడ్ ఈజ్ టు బి కన్వర్టెడ్. అందుకొరకే దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఎందుకు మనము మారు మనసు పొందాలి? టు కన్వర్ట్ అంటే మారు మనసు అనగా మన దిశను మార్చుకోవాలి, మన డైరెక్షన్ని మార్చుకోవాలి. మనము వీఆర్ బోర్న్ విత్ అవర్ బ్యాక్స్ టువర్డ్స్ గాడ్. మనం జన్మించినప్పుడు మన వీపు దేవుని వైపు ఉంది, మన ముఖము పాపముకు నరకాని వైపు ఉంది. అవర్ ఫేస్ ఈస్ టువర్డ్స్ సిన్ అండ్ టువర్డ్స్ హెల్. వీఆర్ అట్లు మనము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం. దినములు గడిచుకొలది, సంవత్సరాలు గడిచుకొలది, దేవుని ఎరగకుండా ఉన్నటువంటి సమయం అంతా కూడా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని సువార్త మనల్ని ఆకర్షించింది. అందుకొరకే దేవుని వాక్యంలో బీ కన్వర్టెడ్ అండ్ టర్న్ అని అపోస్తల కార్యములో మనం చూస్తాం. టర్న్, బీ రిపెంట్ అండ్ బీ కన్వర్టెడ్. రిపెంట్ అండ్ బీ కన్వర్టెడ్. అలాగున ప్రభు సువార్త ద్వారా మనల్ని ఆకర్షించుకున్నాడు, సువార్త ద్వారా మనల్ని ఆయన మార్చి ఉంటున్నాడు. కన్వర్టెడ్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎక్సెప్ట్ ye be converted and become as little children. ఒకడు మారు మనసు పొంది చిన్న పిల్లను వంటి వాడు అవుతే తప్ప ఆయన దేవుని ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేడని ప్రభు నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. సో దిస్ ఈస్ అగైన్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో పరిశుద్ధపరచబడుట అంటే మనము మారు మనసు పొందుట. సో దట్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టు బి సాంక్టిఫైడ్ ఈజ్ టు బి కన్వర్టెడ్. ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే టు బి కన్వర్టెడ్ ఈజ్ టు బి కాల్డ్ బై గాడ్. ప్రేమ వారలారా, దేవుని ద్వారాగా పిలువబడుట, పరిశుద్ధపరచబడుట అనేది దేవుని ద్వారాగా పిలువబడుట. పిలుపు అనేది 2 రకాలు ఉంటున్నాయి. దెర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ కాల్ గివెన్ ఇన్ ద బైబిల్. వన్ ఈస్ కామన్ కాల్. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అనేది ప్రభు అందరినీ పిలుస్తున్నటువంటి పిలుపు. అదే సమయంలో ప్రభు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి అనేది అది ప్రభు తనలో ఉన్నటువంటి వారిని, తన కొరకైనటువంటి వారిని పిలుచడా. సో దట్ ఈస్ ఎ ఎఫెక్చువల్ కాల్. దెర్ ఇస్ ఎ కామన్ కాల్, ఎఫెక్చువల్ కాల్ అంటే నిర్దిష్టమైనటువంటి పిలుపు. దిస్ ఇస్ ఎ కాల్ విచ్ ఇస్ గివెన్ టు స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ పీపుల్. ప్రత్యేకించబడినటువంటి ప్రజల కొరకై ప్రభు ఇచ్చినటువంటి పిలుపు ఇది. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో ప్రేమ వాళ్ళ ఈ మాట మనకు తేటగా కనిపిస్తుంది. ప్రభువే మనల్ని లార్డ్ హ్యాస్ predestinated us. He has predestinated us. He has called us. And those who are called are justified. Those who are justified are glorified.
రోమా 8:30 ఈ మాటను మనం చూస్తాం. ఎవరినైతే ప్రభు ముందుగా ఎరిగెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిగా తీర్చెను, ఎవరిని నీతిగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రియమైన వారలారా, ప్రభు మనల్ని పిలిచి ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ తిమోతికి పౌలు రాస్తాడు, ప్రభు ఇచ్చినటువంటి పిలుపు అది పరిశుద్ధమైనటువంటి పిలుపు. హీ హస్ కాల్డ్ us విత్ ఏ హోలీ కాలింగ్. ఇది పరిశుద్ధమైనటువంటి పిలుపు. అంత మాత్రం కాదు, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ మాట ప్రత్యేకమైనటువంటి మాట. పేతురు లేవియా కాండంలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను పేతురు మరల తన పత్రికలో రాస్తా ఉన్నాడు. బీ యీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. ప్రేమ పాత నిబంధనలో ఉన్నటువంటి మాటకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటకు వ్యత్యాసం ఏంటి? దౌ షల్ బి హోలీ ఫర్ ఐ యామ్ హోలీ అని లేవియా కాండంలో రాయబడింది. దౌ షల్ బి హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. కానీ క్రొత్త నిబంధనలో బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. పాత నిబంధనలో అది ఆజ్ఞ నెరవేర్చాలి, అది నెరవేర్చాలి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు అంటున్నాడు అది మనవి. ఇట్ ఈస్ ఎ అపీల్, ఇట్ ఈస్ నాట్ ఏ కమాండ్, ఇట్ ఈస్ అపీల్. బీ హోలీ. క్రొత్త నిబంధనలో ప్రభు మనల్ని సంపాదించుకున్నాడు, మనల్ని తన వారిగా చేసుకుని ఉంటున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన స్వభావమును మనకిచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి నా ప్రజలుగా నా వారిగా మీరు పరిశుద్ధులై ఉండాలి అని ఆయన మనల్ని బ్రతిమాలుకుంటా ఉంటున్నాడు. ప్రేమ వాళ్ళరా, అట్లు పరిశుద్ధపరచబడుట అనేది దేవుని యొక్క పిలుపును పొందుకొనుట. టు బి sanctified is to have the call of God. ఇది ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధపరచబడటంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టు బి sanctified is to be cured. స్వస్థపరచబడుట. ప్రియమైన వాళ్ళరా, sin is a deadly disease. Sin is a fatal mortal disease. Sin is a disease to the soul. It is a soul's disease. అందుకొరకే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదు. మనుషునికి ఉన్నటువంటి ఈ పాప రోగము, పాప వ్యాధి ఎంతో భయంకరమైనది. ఈ పాప వ్యాధి నుండి ఎవరు రక్షించలేరు. దిస్ ఈజ్ ఎ డెడ్లీ డిజీజ్. అయితే ప్రభు ఏం చేశాడు? 103వ కీర్తన 3వ వచనంలో ఆయన హీ ఫర్గివెత్ ఆల్ దైన్ ఇనిక్విటీస్. ఆయన నీ అతిక్రమలన్నింటినీ క్షమించువాడు, నీ రోగములన్నింటినీ కుదుర్చువాడు. నిన్న తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముందంటే హీ హీలెత్ ఆల్ దై డిజీజెస్. ఆయన నీ రోగములన్నింటినీ స్వస్థపరచువాడైంటున్నాడు, ఆయన స్వస్థపరిచే వాడైంటున్నాడు. ప్రేమను వాళ్ళ పరిశుద్ధపరచబడుట అంటే దేవుని తాకిడిని పొందుట. అందుకొరకే తెలుగు బైబిల్లో ప్రభు కుష్ఠరోగులను చూసి నువ్వు శుద్ధుడవు కమ్ము. శుద్ధుడు అంటే క్లీన్. బిఈ క్లీన్ అనగా పరిశుద్ధపరచబడుట. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఎక్స్టర్నల్ బాహ్యపు విషయం మాత్రమే కాదు, కానీ ఇది అంతరంగపు విషయమే ఉంది. ప్రేమ వాళ్ళరా, ఎందుకంటే పాపం అనేది అది భయంకరమైనటువంటి ఆత్మకు పట్టే రోగము. యేసు ప్రభువారు ఆయన స్వస్థపరచువాడైంటున్నాడు. అందుకొరకే ఈ హోషియా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. 14వ అధ్యాయంలో ఐ విల్ హీల్ ఆల్ దేర్ బ్యాక్ స్లైడింగ్. నేను వారి తిరుగుబాటు స్వభావం అంతటినీ స్వస్థపరుస్తాను. హీఈస్ ద హీలర్. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చింటున్నాడు. ప్రేమ వాళ్ళరా, ఆయన స్వస్థపరచువాడైంటున్నాడు. సో ఇటువంటి స్వస్థత పొందినటువంటి వారే పరిశుద్ధపరచబడినటువంటి వారైంటున్నారు. ఇంకో మాటను మనం చూసినట్లయితే టు బి sanctified is to be cleansed. It is not only to be cured from the deadly disease of sin. ప్రేమ వాళ్ళరా, ఈ కార్యాలన్నీ కూడా ఎవరు చేస్తారు? Who can do all these things? No man can do for himself. No man in this world can do for another man. గమనించండి, ఈ నూతన పరిచే కార్యము, తర్వాత సమాధానపరిచే కార్యము, తర్వాత శుద్ధీకరించే కార్యము, తర్వాత పిలిచే కార్యము, ఇవన్నీ కూడా ఇది ఒక మనుషుడు తన కొరకే చేసుకునే కార్యం కాదు. దీస్ ఆర్ నాట్ బై అవర్ సెల్స్. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ నాట్ బై సమ్ అదర్ పర్సన్. వేరే ఇతర మనుషుల వలన కలిగినది కాదు. ఇది సంపూర్ణంగా ఇట్ ఈస్ ద కంప్లీట్ వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విచ్ హీ డిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ శిలువ మీద. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు చేసినటువంటి కార్యమైంటున్నాయి.
and he has cleansed us. Sin is equated to pollution. Sin is a deadly pollution. It is a pollution of the grain అని ఒక దేవుని సేవకుడు అన్నాడు. అనగా మూలం నుండి అది అపవిత్రత. అందుకొరకే మనలో మన స్వభావము పాపపు స్వభావం. అందుకొరకే మనం చేసే క్రియలన్నీ పాపపు క్రియలే, చీకటి క్రియలే, అంధకార సంబంధమైనటువంటి వారమే ప్రేమ వరల. అందుకొరకే ఇటువంటి కార్యమును లోతు నుండి, మూలము నుండి అనగా రూట్స్ నుండి ప్రభు కార్యము చేసి ఉంటున్నాడు. సో క్లెన్సింగ్ ఈస్ ఎ డీప్ రూటెడ్ వర్క్ ఆఫ్ గాడ్. అందుకొరకే దేవుని వాక్యంలో ఈ మాట, చాలా చక్కటి మాట ఉంది. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో, దేర్ షల్ బి ఏ ఫౌంటైన్ ఓపెన్డ్ ఫర్ సిన్ అండ్ అన్క్లీన్నెస్. అపవిత్రత కొరకై, పాపమును శుద్ధీకరించిన కొరకై ఒక ఊట వస్తుంది. ప్రేమనవర, దట్ ఈస్ అది ఊట, అది జకరియా గ్రంథంలో ప్రవచించబడ్డది. సువార్తల్లో అది నెరవేర్చబడింది. యేసు ప్రభువారు కలువరి శిలువలో ఆయన వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన నుండి స్రవహించినటువంటి రక్తధారలే అది పాపమునకు శుద్ధీకరణ కలిగించేటటువంటి ఊట. ఇట్ ఈస్ ద ఫౌంటైన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద ఫౌంటైన్ ఆఫ్ గాడ్ ఫర్ సిన్ అండ్ అన్క్లీన్నెస్. ప్రతి విధమైనటువంటి అపవిత్రత, ప్రతి విధమైనటువంటి పాపము. అందుకొరకే యోహాను చక్కగా పత్రికలో రాశాడు, యేసు క్రీస్తు దేవుని ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ప్రతి పాపము, ఆల్ సిన్. ఇంకా ఎటువంటిది? సీక్రెట్ సిన్, యూత్ఫుల్ సిన్, తర్వాత ఓపెన్ సిన్స్, స్మాల్ సిన్స్, వైడ్ సిన్స్, ఎవ్రీ సిన్, ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచేటటువంటిది. అట్లు ప్రభు మనల్ని శుద్ధీకరించి వాడించినాడు. ఇదే మాటను పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఈ మాట అంటాడు, హీ హెస్ వాష్డ్ us, హీ హెస్ sanctified us and he has justified us. ఎంత చక్కటి మాట. ఆయన మనల్ని కడిగి ఉంటున్నాడు, మనల్ని పవిత్రపరిచి ఉంటున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉంటున్నాడు. There is no justification without sanctification and there is no sanctification without cleansing and without washing. కాబట్టి రక్తధారలు మన కొరకై ఇంకా అందుబాటులో ఉంటున్నాయి. ఎవరైనా ఇంకా పాపపు మురికిలో ఉంటున్నారా, పాపపు అపవిత్రతలో ఉంటున్నారా, పాపపు నుండి విడుదల పొందలేక పాపపు బంధకాల్లో, పాపపు సంఖ్యలలో మీరు ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నట్లయితే, there is a fountain available for you. That fountain is a fountain for cleansing from sin and uncleanness. It's an eternal fountain. It's a blessed fountain. It is the greatest provision which God has made for man. మానవుని కొరకై దేవుడు చేసిన అతి శ్రేష్టమైనటువంటి ఏర్పాటు, అతి శ్రేష్టమైనటువంటి సదుపాయం అయి ఉన్నది. ఇట్ ఈస్ అ ఫౌంటైన్. ఇట్ ఈస్ అ ఫౌంటైన్ ఆఫ్ బ్లడ్. గమనించండి, మనము అక్కడిక్కడ చూస్తే నీళ్ళ ఫౌంటైన్స్ కనిపిస్తాయి. అడవుల్లో, కొండల మధ్యలో నీటి ఫౌంటైన్స్ కనిపిస్తాయి. They have the best water, the most purest water, the most cleanest water, most healthy water. కానీ యేసు ప్రభు నుండి స్రవహించేటటువంటి ఆ రక్తము ప్రతి రోగమును, ప్రతి పాపపు డాగును, ప్రతి పాపపు అపవిత్రతను, మాలిన్యమును తుడిచివేయడానికి ఏకైక సాధనం. ప్రియమైన వారలారా, ఆయన to be sanctified is to be cleansed. It's not only to be cured but to be cleansed. చివరిదిగా చూసినట్లయితే, టు బి sanctified is to be clothed. ప్రియమైన వారలారా, sin is a condition of nakedness. Sin condition is a naked condition. మళ్ళీ చెప్తున్నాను, పాపము చేయుట దిగంబరత్వము. అందుకొరకు ఆదాము వాళ్ళు ఏ క్షణాన పాపం చేశారో వాళ్ళు మొట్టమొదటిగా కనుగొన్నటువంటి విషయం ఏంటంటే, మేము పాపము చేసితిమి, మేము దిగంబరులము. ప్రియమైన వారలారా, పాపము దిగంబరత్వాన్ని కలగజేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రభువు అన్నాడు, గో అండ్ బై ఆఫ్ మీ వైట్ రేమెంట్. నా యొద్ద తెల్ల వస్త్రములను కొనుక్కో, కళ్ళకు కాటిక కొనుక్కో. ప్రభు అంటున్నాడు, కాటిక కొనుక్కో. ప్రియమైన వారలారా, తెల్లని వస్త్రములను ఆయన మనకు ధరింపచేయని వాడించున్నాడు. అంతేకాదు, జకరియా గ్రంథంలో జకరియా విషయంలో ప్రభు అన్నాడు,
ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ విషయంలో ప్రభు అన్నాడు, ఈ మాట అన్నాడు, ఐ విల్ టేక్ అవే యువర్ ఫిల్తీ గార్మెంట్స్ అండ్ గివ్ యూ ఏ చేంజ్ ఆఫ్ రేమెంట్. నీకు నీ అపవిత్రమైనటువంటి వస్త్రములను, అపవిత్రమైనటువంటి మురికి వస్త్రాలను తీసేస్తా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పాపం వల్ల మనకు వచ్చింది ఏంటి? మురికి పేలికలే, అవి కంపు పేలికలు, మురికి పేలికలు. ప్రేమిన వాళ్ళారా, అయితే ప్రభు అంటున్నాడు, ఆ మురికి పేలికలు తీసేస్తా, అపవిత్రమైన వస్త్రాలు తీసేస్తా, ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి వస్త్రాలు తీసేస్తా. ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేను నీకు రక్షణ వస్త్రములు ఇస్తాను, నీతి వస్త్రములు ఇస్తాను, మా మహిమ వస్త్రాలు ఇస్తాను, ప్రశస్త వస్త్రాలు ఇస్తాను. అంతేకాదు, తెల్లని వస్త్రాలు నీకు ఇస్తాను, తెల్లని వస్త్రాలు. ఇది పరిశుద్ధత. ప్రేమిన వాళ్ళారా, టు బి sanctified is to be cleansed, to be clothed by God. పరిశుద్ధత అనేది ఒక వస్త్రముగా దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. when we are clothed in the holiness of Lord Jesus Christ, ప్రేమ వాళ్ళారా, God sees you as he sees Lord Jesus Christ. దేవుడు ఇచ్చేటటువంటి ఈ పరిశుద్ధ వస్త్రములను ధరించుకున్నట్లయితే యేసు ప్రభువును ఎలాగూ దేవుడు చూస్తున్నాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా చూస్తాడు. అట్లు యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతలో నువ్వు యేసు ప్రభువును పోలిన వాడవుగా నీవు ఉంటావు. ప్రేమ వల్ల ఇది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ దట్ వీ హ్యావ్ అబ్టైన్డ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఇన్ దిస్ వే యేసు ప్రభు వారు మనకు పరిశుద్ధత ఇచ్చినాడు. ఆయన ఈ కార్యాలన్నీ కూడా ఆయన్నే చేసి ఉంటున్నాడు. ఆయన శిలువ మరణం ద్వారా ఈ కార్యం జరిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి అనుభవం నీలో లేకపోతే, కేదేశ్ అనే అనుభవం నీకు లేనట్టే. నీకు ఆశ్రయం లేదు. యేసు ప్రభు వారు ఆశ్రయపురమై ఉంటున్నారు. ఆయన పరిశుద్ధత అయిన ఆశ్రయపురము, ఆయన లోనికి వస్తే ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రాణము సురక్షితము, నీ ప్రాణము భద్రము. రాబో ఉగ్రత ఉంది, ధర్మశాస్త్రం నిన్ను తరుముతుంది, ధర్మశాస్త్రము నీ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది, నిన్ను వెంటాడుతుంది. అయితే నీకు ఆశ్రయం ఎక్కడుంది? పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు చేతులు చాపి ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మనకు వస్త్రాలు ఇవ్వడానికి, మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని కప్పడానికి, మనల్ని కడగడానికి, మనల్ని మార్చడానికి, మనకు జీవం ఇవ్వడానికి, మనకు పునరుద్ధాన అనుభవం ఇవ్వడానికి ప్రియమైన వాళ్ళారా, ప్రభు కలువరి శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టి ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, వితౌట్ హోలీనెస్ నో మెన్ షల్ సీ గాడ్. పరిశుద్ధత లేకుండా ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేడు. ఇదే దేవుని ఆ గ్రంథంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఈ మాట 8వ వచనంలో ఈ మాట రాయబడింది, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారే దేవుని చూస్తారు. అంతేకాదు, దేవుని చూడాలి అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. టు సీ గాడ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్, అండ్ ఎంట్రీ ఇన్ టు హిస్ కింగ్డమ్ ఈజ్ ఓన్లీ త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోర్న్ అగైన్. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువారు మనకు నూతన జన్మ ఇవ్వడానికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆయన మన కొరకై శిలువలో ప్రాణం పెట్టి ఉంటున్నాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి కొరకై శిలువలో రక్తం కార్చి ఉంటున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకై ఆయన సంపూర్ణమైనటువంటి కార్యమును శిలువలో చేసి ఉంటున్నాడు. అలాగూ హీ హ్యాస్ బికమ్ అవర్ సాంక్టిఫికేషన్. ఆయన మన పరిశుద్ధత అయింటున్నాడు. ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంది. ఆయన పలికినటువంటి మాటలే మనల్ని పరిశుద్ధపరిచేవిగా ఉంటున్నాయి. అంతే మాత్రం కాదు, ఆయన పరిశుద్ధాత్మనిచ్చి ఉంటున్నాడు. హీ ఈస్ ద వన్ హూ గేవ్ అస్ హోలీ స్పిరిట్, అండ్ హోలీ స్పిరిట్ వర్క్స్ అవుట్ ద వర్క్ ఆఫ్ సాంక్టిఫికేషన్ ఇన్ అస్. పరిశుద్ధపరిచేటటువంటి కార్యమును పరిశుద్ధాత్మ దేవుడే జరిగించువాడింటున్నాడు. అలాగున ప్రభు ఇటువంటి కార్యమును మనకు చేసి ఆయన మన కొరకై నిజమైనటువంటి ఆశ్రయపురముగా మారి ఉంటున్నాడు. హీ హెస్ బికమ్ ఏ ట్రూ సిటీ ఆఫ్ రెఫ్యూజ్, వేర్ వీ హ్యావ్ నో నీడ్ టు బి అండర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్. ఏ భయము, ఏ భీతి, ఎటువంటి దిగులు, ఎటువంటి చింత లేకుండా నిశ్చింతగా సంపూర్ణమైనటువంటి నిశ్చయత, అష్యూరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్
కలిగేటటువంటి ఆశ్రయపురముగా మనకు మారాడు. ఒక ఈలోక ఆశ్రయపురంలో ప్రధాన యాజకుడు చనిపోయే వరకే మనం ఉండగలం, కానీ యేసు ప్రభు శాశ్వతమైనటువంటి ఆశ్రయపురం. ఈజ్ ఏ ఇటర్నల్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. వెన్ వీఆర్ ఇన్ హిమ్ వీఆర్ కంప్లీట్లీ sanctified, we are accepted in him. ఆ ప్రీనియందు మనం అంగీకరించబడతాం. దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. దేవునికి మనకున్నటువంటి విరోధం తీసివేయబడింది. అయితే నీవు దేవుని శత్రువుగా ఉంటున్నావా, లేకపోతే దేవుని బిడ్డగా ఉంటున్నావా? దేవుని బిడ్డగా ఉంటున్నావా, దేవుని శత్రువుగా ఉంటున్నావా? శత్రుత్వాన్ని తీసివేయడానికి కొరకై మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకంకి వచ్చాడు. ఆ ప్రభు నీ కొరకే శిలువలో మరణించి నీ కొరకే ప్రాణము పెట్టి చనిపోయి తిరిగి లేచి ఉంటున్నాడు. హీఈస్ అ రిజరెక్టెడ్ లివింగ్ శాంక్టిఫైయింగ్ సేవియర్. ఆ ప్రభువును అంగీకరించు. అట్లు ప్రభు సంపూర్ణమైనటువంటి ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందుకోగలవు. అట్లు ఈ నిజమైన ఆశ్రయమును నువ్వు పొందుకోగలవు. అప్పుడు ద లార్డ్ బికమ్స్ యువర్ రెఫ్యూజ్. ద లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్ అని కీర్తనాకారుడు ఎన్నోసార్లు అన్నాడు. అటువంటి అనుభవం నువ్వు కూడా పొందుకోగలవు. అటు అనుభవం ప్రభు అనుగ్రహించుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక.